చాలామందికి బిస్కెట్స్ అంటే ఇష్టం ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా ఏం లేదు. చాలామందికి బిస్కెట్లు ఇష్టమైన స్నాక్. నీళ్లు, టీ లేదా పాలతో కలిపి తినే అలవాటు ఉంటుంది. అసలు ఎంతవరకు మంచివి ఈ బిస్కెట్స్? తినొచ్చా, తినకూడదా? బిస్కెట్స్ పిండి, గోధుమ, చక్కెర మరియు ఉప్పుతో తయారు చేస్తారు. కొంతమంది మైదా బిస్కెట్స్ హానికరమని భావించి గోధుమ బిస్కెట్స్ తింటారు. కానీ వాస్తవానికి అన్ని బిస్కెట్లు మంచివి కావట. పప్పు మరియు పామాయిల్తో తయారు చేసిన బిస్కెట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. క్రీమ్ బిస్కెట్లు, గోధుమ బిస్కెట్లు, మైదా బిస్కెట్లు మన ఆరోగ్యానికి హానికరం. ఈ బిస్కెట్స్ను క్రమం తప్పకుండా తిన్నామనుకోండి, గుండె సంబంధిత జబ్బులు వస్తాయి. బిస్కెట్లు క్రమం తప్పకుండా తినడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. గ్లూటెన్, సూక్రోజ్, ఈస్ట్, సోడియం, చక్కెర వంటి పదార్థాలు బిస్కెట్స్లో కలుపుతారు. సుక్రోజ్ అధికంగా ఉండే బిస్కెట్స్ తినడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సోడియం ఎక్కువగా ఉంటే ఆ బిస్కెట్స్ ఉన్నటువంటివి మనం తిన్నామనుకోండి, ఆ బిస్కెట్స్ని, దానివల్ల రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బిస్కెట్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్, జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. కొంతమందికి బిస్కెట్లు తినడం వల్ల ఆకలి పెరుగుతుందట. అన్ని బిస్కెట్లలో కార్బోహైడ్రేట్ మరియు క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇక డయాబెటీస్ ఉన్నవాళ్ళు అస్సలు బిస్కెట్ల జోలికి వెళ్ళకపోవడమే మంచిదట.